శివుడు మాలజాతి దళితుడని చెప్తున్న అరాచక ఆర్య, ఉచ్చిష్ట గణపతి తలను శివుడు ఎందుకు నరికాడు? 32వ ఖండనగా ఉత్తరాఖండలో పార్వతిపై ప్రైవేట్ అత్యాచారం చేసినందుకు కదూ, మీరే చెప్తారు. ఉచ్చిష్ట గణపతి అని ఎందుకు అంటున్నారు? ఉచ్చకు పుట్టాడనే కదా. మీరు ఉచ్చల దొడ్డులోనే పడేస్తున్నారు ఇప్పుడు ముక్కలుగా. అరాచక ఆర్య, మీలో ఏ ఒక్కడికి దమ్మున్నా నాతో డిబేట్కి రండి, మెసేజ్ చేయండి. శూద్రజాతి సన్నాసులకు సమాధానం చెప్పను. ఉత్తరాఖండ్లో తల లేకుండా వినాయకుడి విగ్రహం ఎందుకున్నది? ఎవరు నరికారు? ఆర్యులా శూద్రులా? ముట్కంటియా ఉత్తరాఖండ్లో కేశవ వంశం మాలజాతి కాదా? పోయి చూడండి, కేదార్లోయలో ఈ గుడి ఉన్నది. పరదేశీ ఆర్య బ్రాహ్మణులు ఇప్పటికీ ఆ విగ్రహానికి ఆల్కహాల్ మందు పోస్తున్నారు. అంటే దళితులు త్రాగి తిరుగుతున్నారనే కదా అర్థం. బాపనుడు పక్షిప్తాలు, దుర్మార్గాలు ప్రతి చోట ఉన్నాయి. అంబేద్కర్ పుక్కుటి పురాణాలను కొట్టివేసిన మూల జాతులను విచ్ఛిన్నం చేయడానికి, విభజించడానికి దేవుళ్ళ తలలు కూడా నరికించారు ఈ దుర్మార్గులు. అసభ్యకరమైన విగ్రహాలకు తాంత్రిక పూజలు చేస్తున్నది బ్రాహ్మణులే కదా. పులకేసి శివుడు తన కొడుకు తలని ఎందుకు నరుకుతాడు? మీరు మూర్ఖులుగా మూడులుగా ఉన్నంతకాలం ఆధునిక అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి, జరిపిస్తూనే ఉంటాయి. అందుకనే ఉచ్చల దొడ్డులో పడవేస్తున్నారు. అందుకే దురాచార అరాచక ఆర్య అంటాను.